చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది పాక్ పాలకుల పరిస్థితి. ఒక పక్క ఆర్థిక సంక్షోభం, మరో పక్క అంతర్గత యుద్ధం, ఇంకో పక్క ఉగ్రవాదుల తలనొప్పులు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న దేశం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కొన్ని మీడియా సంస్థలు మాత్రం పాకిస్తాన్ని అపర కుబేరుడిగా, అజేయ శక్తిగా కీర్తిస్తున్నాయి. వీటికి కావాల్సింది కేవలం భారత వ్యతిరేకత. భారతదేశాన్ని, ఇక్కడి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించాలనే పిచ్చితో పాకిస్తాన్కి భజనలు చేస్తున్నాయి. ఆ మధ్య జరిగిన పుల్వామా అటాక్, పహల్గాం దాడులు కేవలం భారతదేశ భద్రతా లోపాల వల్లే జరిగాయట. అందులో ఉగ్రవాదుల దుర్మార్గం ఏమీ లేదట. దొంగను తిట్టక ఇల్లు భద్రం చేసుకోలేదన్నట్టుగా ఉంది ఈ మీడియా తెలివితేటలు. ఈ దాడులకు సంబంధించిన సాక్ష్యాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంలో భారత్ విఫలమైందని ఈ మీడియా వాదిస్తోంది. అప్పట్లో కేరళ సమావేశంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల నుండి ఒంటరి చేస్తామని, ఇప్పుడు చైనా, అమెరికాలు పాకిస్తాన్కి అండగా ఉంటుంటే మోడీ ఏమి చేయలేకపోతున్నారని సొల్లు కబుర్లు చెబుతున్నాయి. ఇలాంటి రాతలు రాసే వారికి గాడిదకు ఏం తెలుసు గంధపు పొడి వాసన అనే సామెత కరెక్ట్ గా సరిపోతుంది. నిజంగానే పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ లో ఎందుకు పర్యటించడం లేదు? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎందుకు పాకిస్తాన్ వైపు ముఖం చూడటం లేదు? అసలు నిజం ఏంటంటే, భారత్ పై పెత్తనం చెలాయించడానికి, దక్షిణ ఆసియాలో తమ పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు, చైనాకు ఒక స్థావరం కావాలి. ఆ స్థావరమే పాకిస్తాన్. అవసరం ఉన్నంత వరకు ఆదరించి, అవసరం తీరాక అవతల పారేసే రకం ఈ రెండు దేశాలకు. ఈ రోజు భారతదేశం చైనా అవసరం లేకుండా, అమెరికాతో సంబంధం లేకుండా సొంతగా ఏమైనా చేయగలదు. అంతర్జాతీయంగా భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. మరి ఆ పరిస్థితి పాకిస్తాన్ కుందా? అమెరికా దయలేకపోయినా, చైనా బిచ్చం వేయకపోయినా పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదు. చివరికి భారతదేశం గనక చీనాబ్ నది నుంచి నీళ్లు వదలడం ఆపేస్తే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుంది. తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఇన్ని నగ్న సత్యాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ఇంకా కొన్ని మీడియా సంస్థలు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా గొప్పగా రాస్తున్నాయంటే అది మామూలు పైత్యం కాదు. రోగి కంటే డాక్టర్ ముదిరినట్లు ఈ మీడియా సంస్థల భారత వ్యతిరేక పిచ్చికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు.